నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. నాకు రేపు షూట్ ఉంది కాబట్టి కథ కోసం ఆలోచిస్తూ రాస్తూ ఉన్నా. కాకపోతే నా పరిస్థితి చూడండి. బాహుబలి రేంజ్లో మన రేంజ్ బాహుబలి సెట్ కాడుగానే ఇది రియలైజేషన్. పోనీ కేజీఎఫ్ కూడా సెట్ కాదు కానీ ఏం చేయాలో తెలియక కాసేపు నిద్రపోదాం అనుకున్నాను. అలా నేను గాఢ నిద్రలోకి వెళ్ళాక నాకు మంచి కళ వచ్చింది. అదేంటంటే అది 2023 వాకింగ్ స్కూల్. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, చూడగానే సెట్. అరే మావా అరే చూద్దాం రా. ఇంగ్లీష్ సార్ రే అంకుల్. చూశారుగా, వీళ్ళే నా కళలో మహేష్, సురేష్. హలో, వేర్ ఈస్ గుడ్ మార్నింగ్? గుడ్ మార్నింగ్ తినేసాను సార్. గుడ్ మార్నింగ్ సార్. డిసిప్లిన్ ఇంపార్టెంట్. అర్థమయ్యే ఉంటుందిగా, మన సిట్ ఇంగ్లీష్ టీచర్. వీడేంద్ర వీడు మావాని కూడా ఇంగ్లీష్లో అంకుల్ అంటే అన్నాడు. అంకుల్ ఎందుకు అంకుల్? అరే అంకుల్ కదరా, ఫాదర్ ఇన్ లారా. ఫాదర్ ఇన్ లా అంటే పిల్లనిచ్చే మామరా. మరో ఇద్దరు సుభాష్, రవికాంత్. పోనీ బే, మాముంది కదా, వదిలేసే. వీళ్ళ గ్రూప్కి మహేష్ గ్రూప్ లీడర్. మర్చిపోయానండి, వీళ్ళ గ్రూప్లో ఇంకో ఉన్నాడు. వాడు ఎవడో చూడాలనుకుంటున్నారా? వాడి పేరే అరవింద్. ఇదిగో వీడే అరవింద్. వీళ్ళు మధు, హేమంత్. వీళ్ళకన్నా వీళ్ళ క్యారెక్టర్స్ మనకి బాగా గుర్తుండిపోతాయి. అయితే ఓకేరా, సూపర్. రే ఆగరా, టిఫిన్ బాక్స్ ఇరా. రే ప్లీజ్ రా. నాకు అదంతా తెలియదు, ఫస్ట్ బాక్స్ ఇ. నువ్వు తింటే ఏమి నాకేమి, ఫస్ట్ బాక్స్ ఇ. ఫస్ట్ ఇచ్చేసి పోరా. నాకు ఉండేది ఒకే బాక్స్ రా, ప్లీజ్ రా. వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటో ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కదా. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఏమైందిరా, ఎందుకు ఏడ్చాను? నా బాక్స్ బిగ్ కొనేసిన. మా బాక్స్ లో తింటూలే. రారా కూర్చో, రారా ఏడదు రే. ఒంగోబడి గుద్దాలనా? గుడ్ మార్నింగ్ సార్. Good morning, sit down. What you will do with the duster, dirty fellow? సార్ ఇతనే సుధీర్. ఇతను ఇంకో గ్రూప్ లీడర్. షల్ వి గెట్ ఇన్ సార్? Wow, super. Give a big applause for them. సార్ లేట్ అయిపోయింది సార్. Speak in English. This is the last warning for you people. No discipline at all. Today our topic is attitude is attitude. ఓకే సార్. Okay, listen. His name is Nick. He lives in USA. We will discuss about the person Nick. The person without any extremities. He is very naughty, he is very truthful, and he is multi-talented. He is swimmer, he is driver, he is a football player and motivational speaker. Today Nick is a successful husband, father and motivational speaker. He has achieved one of his greatest goals in life and is happily married with 4 children. So don't be afraid of things. You just focus on your life. In the life, focus is important. Okay student, we are done with the lesson today. What you learned from this lesson? Sir, we should born without hands and legs, and we should swim in the swimming pool. You nasty fellow, don't you have common sense? Stupid fellow, idiot, waste fellow, dirty fellow, you bugger, idiot, stupid fellow, idiot, waste fellow, dirty fellow, you bugger, idiot. Go and put your wall chair. What are you doing, man? You idiot. Do you have You sit as a chair. ప్రతి క్లాస్లో ఒకడు ఉంటాడుగా కామెడియన్ అనేలాగా. సో ఈ క్లాస్లో ప్రతి ఇతనే కామెడియన్. Okay, we will meet in the next class. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? నా కళలో నేనే వీళ్ళకి తెలుగు ఉపాధ్యాయుడు. ఇందు మూలంగా నేను తెలియజేది ఏమనగా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫస్ట్ 3 చాప్టర్స్ నేర్చుకోరావాలి. నేను స్లిప్ టెస్ట్ పెడతాను. ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చిందో డమ్మలు పగిలిపోతాయి. అర్థమైనగా? డమ్మలు పగిలిపోతాయి. ఇది గుర్తుపెట్టుకొని బాగా నేర్చుకోరండి, సరేనా? సార్ చాలా రోజుల నుంచి డమ్ అంటున్నారు కదా సార్, ఏం సార్ అట్లా అంటే?
అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? సరే సరే చాలు ఆపండి. నేను ఇప్పుడు పద్యం అడుగుతాను, ఎవరైనా కానీ రాణం అడుగుతాను, పద్యం చెప్పాలి సరేనా? యూ ఏమి యొక్క రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినవా ఏ హైందవుడైనా నీ గతి నమర్యాదం ప్రవర్తించునే మా యజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయు సూత్రము లీవతుంచుకునేదో ఔత్యక్తం ఓర్వన్ జుమి. గుడ్ బై, కూర్చో. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఎవరు చెప్తారో? సార్ సుధీర్ గారు చెప్తారు సార్. దొంగ నా కొడుకు మాట ఇచ్చేసాడు కదరా. సమాధానం చెప్పు, సరైన నిలుచుకునేది కాదు. సార్ సవర్ణ దుర్గా సందులో ఉన్నారు సార్. సవర్ణ దుర్గా సందులో ఉందంటావా? ఇది సందులు రా, సందులు. పో బయట పో. అసలు ఎందుకు వస్తారో తెలియదు, మీకు సందులు రావు, ఏమి రావు. మీకంటే అసలు చిన్నపిల్లలు బెటర్ రా మీ క్లాస్కి వచ్చేదానికంటే. పిచ్చేసి పెట్టలేకపోతే ఎంతో నయము. పోనీ అది వదిలేసి ఇప్పుడు సమాసాలు ఎవరు చెప్తారు చెప్పండి. ఇప్పుడు చెప్పరా లేచి. మా అమ్మ సమోసా బాగా చేస్తారు సార్. నాకు 2 తేకపోయావా? ఎందుకు వస్తారా నా ప్రాణాలు తీయడానికి? పోరా బయట పోయి సమస్య ఒక పో. మీ 10th క్లాస్ పిల్లల కంటే చిన్న పిల్లలు పెట్టారు కదరా, వాళ్ళకి అన్నీ వస్తాయి కదరా. రీ మీకు అందరికీ చెప్తున్నా, నేను ఇప్పుడు వెకేట్ చేస్తా ఉన్నాను. అందరూ నేర్చుకొని రావాలి. నేను స్లిప్ టెస్ట్ పెడతాను, బాగా రాయాలి. గుర్తుపెట్టుకోండి. మా అమ్మ సమస్యలు బాగా చేస్తుంది సార్ అండి. వేస్ట్, అసలు క్లాస్కి పోయేదే వేస్ట్. ఏం సార్ క్లాస్ ఎలా జరిగింది? ఏం క్లాసో ఏంటో సార్, ఏం జరిగేదో వాళ్ళకు అక్షరం ముక్క రాదు, పొట్ట పడిస్తే అక్షరం రాదు, అసలు ఎలా పస్తారేమో తెలియదు సార్. అవునవును సార్, చాలా కష్టం. అవును అసలు సార్, వాళ్ళకి చాలా ఏమి రాదు కష్టం సార్. అసలు.